దావోస్ లో -5 -10 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. 3000 మంది దాకా ప్రతినిధులు ఉంటారు. అంతా చలి ఉంటే స్నానం చేస్తామా అంటూ వైసీపీ ప్రభుత్వంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ పలుకులివి. దావోస్ ఆర్థిక సదస్సులో ఎందుకు పాల్గొనడం లేదని ప్రశ్నకు సమాధానం చెప్పలేక చంద్రబాబు ప్రతి ఏటా దావోస్ వెళ్లినా చేసిందేమీ లేదు అని చెప్పాలనుకుని ఇంకేదేదో చెప్పి అపాస్పాలయ్యారు. దావోస్ లో ప్రతి ఏటా ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది. పెట్టుబడుల ఆకర్షణకు, బ్రాండ్ ప్రమోషన్ కు ఇదో అద్భుతమైన వేదిక. తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని ఒక్కో దేశానికి తిరగాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ సంస్థల అధిపతులు, వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులు అంతా దావోస్ ఆర్థిక సదస్సులో అందుబాటులో ఉంటారు. మన పారిశ్రామిక విధానాలను వివరించేందుకు అదో చక్కటి అవకాశం. అందుకే పెట్టుబడుల వేటలో ఉన్నవారు ఈ సదస్సుకు తప్పనిసరిగా హాజరవుతారు. దావోస్ లో మామూలుగానే చలి ఎక్కువ. ఆర్థిక సదస్సు సమయంలో చలి ఇంకా ఎక్కువ. చలికి భయపడి ఆగిపోతే బ్రాండ్ ఏపీని ప్రమోట్ చేసే చక్కటి అవకాశాన్ని కోల్పోయినట్లే. 2014-19 మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు క్రమం తప్పకుండా దావోస్ పర్యటనకు వెళ్లారు. ఇక కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రను ప్రమోట్ చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఒకే ఒక్కసారి దావోస్ ఆర్థిక సదస్సుకు, అది కూడా అన్యమనస్కంగానే హాజరయ్యారు. మీరు ఎందుకు దావోస్ వెళ్లడం లేదు అని ప్రశ్నిస్తే చంద్రబాబు వెళ్లి మాత్రం చేసిందేంటి అంటూ వింత ప్రశ్నలు, చలిగిలి అంటూ వింత కబుర్లు చెప్పారు.